హాయ్ అండి. రవ్వ పులిహోర తిన్నారా ఎప్పుడైనా? చాలా బావుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ. 2 మినిట్స్ మ్యాగీ కన్నా కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ సేమ్ మనం రైస్ కొలత ఎలా వేసుకుంటాం అలాగే చిన్న టీ గ్లాస్‌కి పెద్ద గ్లాసు వాటర్ కొలతనమాట. నేనైతే 2 చిన్న టీ గ్లాసులతో రవ్వ తీసుకున్నాను. పెద్ద పెద్ద గ్లాస్‌తో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం మనకి పొడి ఉండాలంటే కొంచెం లైట్‌గా కొంచెం ఆయిల్ ఎయండి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోండి. చాలా రవ్వ అయితే ఫాస్ట్‌గానే ఉడికిపోతుంది. సేమ్ మనం పులిహోర ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే అనమాట. మొన్న వినాయక చవితికి నేనైతే రవ్వ కుడుములు చేశాను కదా! ఇంకొంచెం రవ్వ అయితే మిగిలిపోయింది. రోజు ఇడ్లీ, దోస ఎందుకని ఈరోజైతే టిఫిన్‌గా చేశాననమాట. సో, ఈ విధంగా రవ్వ అయితే వేసేసుకోవాలి మసులుతూ ఉన్నప్పుడు. సో, ఈ విధంగా వేసేసుకుంటే ఎంత జస్ట్ 1 మినిట్‌లో అయితే ఉడికిపోతుందండి. తర్వాత మనం పులిహోరకి ఏ విధంగా తాలింపు వేసుకుంటామో, అలాగ అన్నీ వేసుకుంటే చాలా బావుంటుందనమాట. టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఎప్పుడు తిన్నానంటే నేను ఫస్ట్ టైము మేము ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు అక్కడ లక్ష్మి ఆంటీ అని ఉండేవాళ్ళు. ఆ ఆంటీ ఇచ్చారనమాట. భలే ఉంది కదా అనుకున్నాను. ఇక్కడ నేను చాలా సార్లు ట్రై చేశాను. కానీ ఎప్పుడన్నా సంవత్సరానికి 2 సార్లు ఇలా వినాయక చవితి ఇలా పండుగలు అయిపోయాక చేస్తూ ఉంటాననమాట. ఈ మధ్యన టిఫిన్స్ ఎక్కువగా ఇడ్లీ, దోస ఇలాంటివి చేయట్లేదు. ఎక్కువగా నేను డిఫరెంట్‌గా చేస్తున్నాను. నిన్నైతే పూరి చేశాను. ఈరోజు రవ్వ పులిహోర చేశాను. మొన్నేమో సేమియా ఉప్మా ఇలాగా డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఈసారి కట్టె పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. అన్ని ఐటెమ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి కదా అని నా ఒపీనియన్ అనమాట. సో, ఇంతేనండి. ఇప్పుడైతే తాలింపుకి అన్నీ వేసేసుకున్నాను. తాలింపు గింజలు అన్నీ వేసేసుకోండి. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు అన్నీ ఉంటేనే మా అమ్మకి పులిహోర అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నార్మల్ పులిహోరకైనా, చింతపండు పులిహోరైనా, ఏ పులిహోరైనా కూడా టేస్ట్ ఎలా వస్తుందో తెలుసా? అల్లం ముక్కలతోటి. అల్లం ముక్కలు ఖచ్చితంగా వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయి. అందుకని 2 వేసాననమాట. లాస్ట్‌లో కరివేపాకు వేసేసుకొని, ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. పులిహోరకి ఎక్కువగా మనకి నోటికి టేస్ట్‌గా ఉండేది మ్యాక్సిమం ఈ ఇంగువ వల్లే అనమాట. ఇంగువ అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇంక ట్రై చేశాక విడిచిపెట్టరనమాట. ఫస్ట్‌లో నాకైతే ఈ స్మెల్ అసలు నచ్చేది కాదు. కానీ మా అత్తయ్య యూజ్ చేస్తారనమాట. సో, ఇంక అలా అలవాటయ్యి నేను ఇంక అలాగే కంటిన్యూ చేయడం మొదలుపెట్టాననమాట. నాకు అనిపిస్తది. పప్పుచారు రసంలోకి ఖచ్చితంగా వేస్తాను పులిహోరలోకి. సో, ఇంతేనండి. తాలింపు బాగా వేగితే టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా ప్లేట్‌లో వేసేసుకొని చల్లారనిచ్చాలి. చల్లారనిచ్చాక నిమ్మరసం అయితే వేసేసుకోండి. నిమ్మరసం వేసేసుకొని మొత్తం తాలింపు అంతా వేసేసి మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుంటే టేస్టీ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోతుందనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లోనే రవ్వ రెడీ చేసుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్‌లో, కిరాణా కొట్టుల్లో ఎక్కడైనా కూడా రవ్వ దొరుకుతుందనమాట. రవ్వ కుడుములు కూడా చాలా బావుంటాయి. రవ్వతో చేసినవి ఏదైనా కూడా ఐటెమ్స్ చాలా బావుంటాయి. ఇలా రవ్వ పులిహోర కూడా బావుంటుంది. ఇంకా ఏదైనా ఐటెమ్స్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.